అంటే తెలంగాణ ఇవ్వకపోయినా, ఆంధ్ర ఇవ్వకపోయినా, విడగొట్టినా మేము భారతదేశంలోంచి విడిపోతామన్న మాటలు మీరు ఎలా మాట్లాడతారు? అంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడల్లా కట్ చేయడానికి భారతదేశం ఏదైనా కేక్ ముక్కడ్డా మీ అందరికీ? కట్ చేయడానికి, భారతదేశ సమగ్రతని విధ్వంసం చేయడానికి ఒక్కడు ఉంటే నాలాంటి వాళ్ళు 10 కోట్ల మంది బయటకు వస్తారు. తస్మాత్ జాగ్రత్త. నార్త్ సౌత్ డిబేట్కి నా సమాధానం ఒకటే. ఉత్తరాదిన ఉన్నది హిమాలయాల్లో, ఉత్తరాదినున్న హిమాలయాల్లో ఉంది పరమశివుని కైలాసం. దక్షిణాదిన ఆయన కుమారుడు కుమారస్వామి మురుగన్ నివాసం. ఈ దేశాన్ని విడగొట్టే ధైర్యం, సాహసం ఎవ్వడికి ఉందని నేను అనుకోను. ఆ భయం నాకు లేదు. వారు ఎంచుకున్న ప్రదేశం ఈ భారతదేశం. అలాంటి దేశాన్ని విడగొట్టాలి అనుకుంటే ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. భాష వేరు, భావం వేరు. మీరు బయట వారు, మేము లోపల వారం. మీరు ఉత్తరాది వాళ్ళు తెల్లగా ఉంటారు, మేము దక్షిణాది వాళ్ళు నల్లగా ఉంటామంటే మా ఇంట్లోనే ఒకళ్ళు, మా అన్నయ్య 6 అడుగులు 2 అంగుళాలు 3 అంగుళాలు, నేనేమో 5 అడుగులు 9-10 అంగుళాలు నేను. మా బంధువుల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటాం. కొంతమంది నల్లగా ఉంటాం, కొంతమంది తెల్లగా ఉంటాం. ఏం చెప్తాం దీనికి? అర్థం పర్థం లేని మాటలేంటి ఇవన్నీ? ఇలాంటి మాటలతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి. రాజకీయ వైరుధ్యాలు వేరు, ఆ వైరుధ్యాలు ఉండడం సహజం. వైరుధ్యాలు ఉన్నాయి అని నెపం మీద దేశాన్ని ముక్కలు చేయకండి. దక్షిణాదినున్న సెంగోల్, ఉత్తరాదినున్న ఢిల్లీ పార్లమెంట్లో ఉంది. ఒకవేళ వైరుధ్యం వస్తే వేర్పాటువాదం విడిపోమని కాదు, అది కాదు, కలిసి పరిష్కారం వెతకమని. డీలిమిటేషన్ ఉంది ఈ రోజున. డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్ సీట్లు దక్షిణాదికి తగ్గిపోతాయి అంటే అసలు తగ్గుతాయా లేదని డిస్కషన్ పెట్టండి. దానికి నేను రూపీ సింబల్ మార్చేస్తాను, నా భాషలో పెడతానంటే అప్పుడు మేము తెలుగులో కూడా పెట్టాలి. దానికి కన్నడ వాళ్ళు కన్నడలో పెట్టాలి, గుజరాతీ వాళ్ళు గుజరాతీలో పెట్టాలి, మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్రలో పెట్టాలి. దేనికైనా ఒక వివేకం, ఆలోచన ఉండద్దా? ఉన్నత పదవుల్లో ఉన్నవారు మీరు చాలా ఆలోచించి చేయాలి. చాలా ప్రభావితం చేస్తాయి మీ మాటలు. ఒకటి విధ్వంసం చేయడం తేలిక, ఒకటి నిర్మాణం చేయడం తేలిక, కష్టం. నేను వివక్ష అనిపించలేదు అనుకుంటున్నారా మీరందరూ? తమిళనాడులో పెరిగినప్పుడు 14 ఏళ్ల వయసులో నేను తమిళనాడులో పెరిగినప్పుడు మైలాపూర్ స్కూల్ ఉన్నారే, గొల్టింగ వాడ అని పిలిచేవాడు. నేను నాకు అర్థమయ్యేది కదా గొల్టి అంటే ఏంటి అనుకునేవాడిని. అదొక డెరిగేటెడ్ టర్మ్ అది. నేను మా మాస్టర్ గారిని అడిగాను, రామ్నాథన్ గారిని అడిగాను, సార్ ఇంత మాదిరి சொல்றாங்க సార్, గొల్టిని சொல்றாங்க సార్ అంటే ఆయన నాకు ఒకటే మాట చెప్పాడు. వాళ్ళని పిలిచాడు, వాళ్ళని తిట్టాడు. ఏదో ఏంటి సార్ గొల్టి, ఎందుకు సార్ గొల్టి మీనింగ్ అంటే ఆయన ఏదో నవ్వి వదిలేసి ఆయన ఒక మాట అన్నాడు, అరే தெலுங்குని రివర్స్ பண்ண గొల్టి అని சொல்லுவாங்கடா, அப்படி என்ன பெரியார் தெலுங்குக்காரன் தான்டா, பெரியார் தெலுங்குக்காரன் தான், బలిజన్ నాయకుడు సార్ అవరు. ఆ టైంలో ఇప్పుడు మన తిరుపతి రాయలసీమలో ఉండే బలిజన్ నాయుడు కులానికి చెందిన వ్యక్తి పెరియార్ గారు, తెలుగు. ఆయన ద్రావిడ ఉద్యమ రూపకర్త. సో అందుకని భాషదేముంది, అందుకని దీన్ని పెట్టుకొని విధ్వంసం క్రియేట్ చేయడం సరైనది కాదు.